జర్నలిజం అనే సీసా ఒక ఇజంతో ఒక నిజంతో నిండి ఉంటుంది. ఇందులో ఉన్న ఆ ఇజాన్ని నిజాన్ని పక్కన పడేసి పూర్తిగా అందులో విషాన్ని నింపేసి రాజకీయాల్లో దాన్ని శత్రువులపై అస్త్రంగా వాడుకోవచ్చని 3 దశాబ్దాల క్రితమే గుర్తించిన దొంగ విజన్ ఉన్నోడు నారా రూప చంద్రబాబు నాయుడు. మీడియా ఏం చెప్పినా జనం నమ్ముతారు, మీడియా ఏం చెప్పినా జనం వింటారని అప్పట్లోనే గుర్తించి మెల్లగా కొన్ని పత్రికలను తన విషపుత్రికలుగా మార్చుకొని స్లో పాయిజన్ మాదిరిగా తప్పుడు వార్తలు జనంలోకి తీసుకెళ్లిన ఘనత పచ్చబాబుకే దక్కుతుంది. జర్నలిజం విలువలు పూర్తిగా దిగజార్చిన ఖ్యాతి కూడా ఆయనదే. అతను విసిరే బిస్కెట్ల కోసం ఆశపడే సునక జాతి జర్నలిజాన్ని అమ్ముడుపోయే వస్తువుగా మార్చేసింది. జాతి జనుల కంటే తమ జాతిగాడి ప్రయోజనాల కోసం మీడియా విలువల్ని కిలోమీటర్ లోతులో గొయ్యి తీసి పాతిపెట్టిన క్రెడిట్ మాత్రం మన ఎల్లో తాతగారికి, అలాగే అందరి కుర్చీల కింద కూర్చొని బాత్రూముల్లో దాక్కుని రహస్య వార్తలు సేకరించే కృష్ణయ్య గారికే దక్కుతుంది. అసలు ఎందుకీ విషపు రాతలు? వీళ్ళు చేస్తున్నది జర్నలిజమా, చంద్రబాబుకు ఊడిగమా? ఇవి పత్రికలకు పట్టిన పీడ. ఈ పత్రికలు చదవడానికా, సైకిల్ తొడవడానికా? అడ్డగోలు రాతలు రాసి అడ్డంగా బుక్ అయిపోయామా? హైనా డోంట్ కేర్. పట్ట పగలు నట్ట నడి వీధిలో నగ్నంగా పట్టుబడ్డామా? హైనా డోంట్ కేర్. పచ్చి అబద్ధాలు చెప్పి పక్క ఆధారాలతో పచ్చిగా దొరికిపోయామా? హైనా డోంట్ కేర్. అందరి ముందు ముసుగు తొలగి నిజస్వరూపం బయటపడిపోయిందా? అయినా డోంట్ కేర్. ప్రతిరోజు 100కు పైగా తప్పుడు వార్తలు రాసేద్దాం, ప్రజల మధ్యకు వదిలేద్దాం. జగన్ చేస్తున్న సంక్షేమాన్ని, అభివృద్ధిని పచ్చ పత్రికలతో కప్పేద్దాం. ఇలానే ఉంది ఈ విష పత్రికల తీరు. బాబు గారి కూలి పత్రికలు అదే పనిగా అబద్ధాలను అచ్చేసి వదిలేస్తున్న వేళ కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, ప్రభుత్వంపై ఎందుకు ఇలా విషం చిమ్ముతున్నారు? క్వశ్చన్ నెంబర్ 2, ప్రతిరోజు 100కు పైగా తప్పుడు కథనాలు ఎందుకు వండి వారుస్తున్నారు? క్వశ్చన్ నెంబర్ 3, ఈ పత్రికలు చదవడానికా, సైకిల్ తొడవడానికా? క్వశ్చన్ నెంబర్ 4, వీళ్ళు చేస్తున్నది జర్నలిజమా, చంద్రబాబుకు ఊడిగమా? పదే పదే బాబు గారి విషపు పత్రికలు అబద్ధాలను అచ్చేస్తున్న వేళ వినిపిస్తున్నటువంటి ప్రశ్నలివే. ఎల్లో తాతగారి పత్రిక, కుర్చీ కింద కృష్ణయ్య గారి పత్రిక ఒకేసారి ఓపెన్ చేసి తీక్షణంగా చూడండి. మొదటి పేజీ నుంచి లాస్ట్ పేజీ వరకు ఓసారి ప్రభుత్వ వ్యతిరేక వార్తలు లెక్క పెట్టి చూడండి. ఒక్కో పత్రికలో సుమారుగా 50కి పైగా జగన్ వ్యతిరేక వార్తలు మీకు కనిపిస్తాయి. అంటే ఈ 2 పత్రికల్లో రోజుకు సుమారుగా 100కు పైగా తప్పుడు కథనాలు వండి వారుస్తున్నారన్నమాట. ఈ లెక్కన ఏడాదికి 365 రోజులు అంటే 36,500 తప్పుడు వార్తలు. అవును, ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజంగా నిజం. ఇంకా డౌట్ ఉంటే ఓ వారం రోజులు ఆ దిక్కుమాలిన పేపర్లు దగ్గర పెట్టుకుని విషపు వార్తలు ఎన్ని ఉన్నాయో లెక్క పెట్టి చూడండి. నేను చెప్పిన లెక్క తక్కువ కాదు, ఇంకాస్త ఎక్కువే ఉంటుంది. అంతెందుకు, మీకు స్క్రీన్ పై జస్ట్ జనవరి 4వ తేదీన ఈ 2 పత్రికలు ఎన్ని జగన్ వ్యతిరేక వార్తలు అచ్చేశాయో లెక్కలతో సహా చూపిస్తా, చూడండి. ఈనాడు దినపత్రిక మొత్తం 10 పేజీలు, జగన్ వ్యతిరేక వార్తలు 53. ఇక ఆంధ్రజ్యోతి దినపత్రిక మొత్తం 9 పేజీలు, జగన్ వ్యతిరేక వార్తలు 50. అంటే ఈ 2 పేపర్లు ఒక్క రోజులో 103 అసత్య ప్రచారాలు, జగన్ వ్యతిరేక వార్తలు రాశాయి. అంటే వీటి పనంతా ప్రభుత్వంపై బురద జల్లడం, ప్రభుత్వాన్ని బద్నాం చేయటం. దీనికోసం బాబు గారి నుంచి సెపరేట్ పేమెంట్లు ఉంటాయి. ఇటు ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులు, ఇన్ఛార్జీలను మార్పులు చేర్పులు చేస్తుంటే దానిపైన విషం కక్కుతున్నారు. ముందు రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో టికెట్లు మాకొద్దు బాబోయ్, మాకొద్దు అంటూ ఓ వార్త రాస్తారు. మరుసటి రోజు అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక్కో టికెట్ కోట్లు పలుకుతోందని రాస్తారు. ఈ వార్తకు ఆ వార్తకు అసలు సంబంధమే లేదు. ఏదేమైనా జనాల మెదడులోకి విషాన్ని నింపడమే వీళ్ళ టార్గెట్. మరి టీడీపీకి రాజీనామా చేస్తానని ఎంపీ కేశినేని నాని ప్రకటిస్తే మాత్రం ఆ వార్త జోలికి పోరు, వాటిని మెయిన్ పేజీల్లో అచ్చేయరు. అలా చేస్తే బాబుకు డ్యామేజ్ కాబట్టి. ఈసారి ఎన్నికల్లో గెలిచే దారి బాబుకు కనిపించడం లేదు. కొడుకుతో పాదయాత్ర చేయించాడు, కుదరలేదు. జైల్లో ఉండగా భార్యతో చెక్కులు పంపిణీ చేశాడు, పావు కిలో సింపతి కూడా రాలేదు. పీకేను తెచ్చుకున్నాడు,
ఉపయోగం లేదు. మరో పీకేతో చర్చలు జరిపాడు, అయినా నమ్మకం కుదరలేదు. ఎయిర్పోర్టులో డీకేని కలిశాడు, అయినా ఐసీయూలో ఉన్న పార్టీని బతికించే దారి కనిపించలేదు. కుటుంబాల్లో చిచ్చు పెడుతున్నాడు, అయినా జగన్ అదరలేదు, బెదరలేదు. ఇక చేతిలో ఉన్న అన్ని అస్త్రాలు వాడేసిన బాబు మిగిలిన ఒకే ఒక్క విషపు అస్త్రాన్ని మరింత బలంగా వాడుతున్నాడు. అదే ఎల్లో మీడియా. ఆంధ్రాలో జనరంజక పాలన చేస్తుంటే, ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందుతుంటే, అభివృద్ధి పరుగులు పెడుతూ ఉంటే చూసి ఓర్వలేక అబద్ధాలను అచ్చేసి ఆనందిస్తున్నారు చంద్రబాబు, ఆయన కూలి మీడియా. నిజం చెప్పకపోవడం అబద్ధం, అదే అబద్ధాన్ని నిజం చెయ్యాలనుకోవడం మోసం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలను వీళ్ళు చేస్తోంది పచ్చి మోసం. దానికి తగిన మూల్యం త్వరలోనే చెల్లించుకోక తప్పదు. సార్, ఒక్క విషయం చెప్పనా? 700 సంవత్సరాల క్రితం బద్దెన ఓ పద్యం రాశారు సార్. తల నుండు విషము పణికిని వెలయంగా తోక నుండు వృచ్చికమునకున్, తల తోక ఎనకయుండును కలునకు నిలువెల్లా విషము గదరా సుమతి. పాముకి తలలో, తేలుకు తోకలో విషముంటుంది, కానీ శరీరమంతా విషం నిండిన వారు ఈ భూలోకంలో ముగ్గురు ఉన్నారు. కుప్పం తాత, ఎల్లో తాత, బాత్రూమ్ కృష్ణయ్య. చెప్పాను కదా, 700 సంవత్సరాల క్రితమే ఈ ముగ్గురి గురించి బద్దెన ఊహించారు, అందుకే పద్యం రాశారు. ఇది మాత్రం గన్ షాట్.